హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారులతో కలిసి మంజీరా బ్యారేజ్ గేట్లు, పిల్లర్లు, పంప్ హౌజ్లను పరిశీలించారు. పలు మాధ్యమాల్లో బ్యారేజ్ పిల్లర్లు పగుళ్లు వచ్చాయని ప్రచారం చేయడాన్ని తప్పుపట్టిన ఆయన అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బ్యారేజీకి సంబంధించిన గేట్లు, రోప్ల పనితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపారు. అయితే బ్యారేజీ దిగువన ఆప్రాన్ కొంతమేరకు దెబ్బతిందని వెంటనే మరమ్మతుల కోసం ఏజెన్సీతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రెండో గేటు లీకేజీను అరికట్టడానికి మరమ్మతు పనులను చేపట్టాలని స్వప్న ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థకు ఎండీ సూచించారు. బ్యారేజ్కు ప్రతి ఏటా గేట్ల నిర్వహణ పనులు చేపడుతున్నప్పటికీ గతేడాది మేలో 3.52 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఏజెన్సీని నియమించామని వివరించారు. ఏజెన్సీ గేట్ల బిగింపు కాకుండా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని, ఆ తర్వాతే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ 2 రోజుల కిందటే సమర్పించిందని వెల్లడించారు. బ్యారేజీపై గేట్లను మార్చడానికి దాదాపు 45 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నామని, జలాశయంలోని మొత్తం నీటిని దిగువకు వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఫలితంగా హైదరాబాద్ నగరానికి 40 ఎంజీడీల నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు. నగరవాసులకు తాగునీటి ఇక్కట్లు రాకుండా ఉండేందుకే కొత్త గేట్లు అమర్చడాన్ని వాయిదా వేసినట్లు ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 2019 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2020 వరకు బరాజ్లో నీటిని వినియోగించలేదని, ఆ సమయంలో గేట్ల రిపేరు పనులు చేపట్టి ఉంటే నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేదన్నారు.